విజయనగరం జిల్లా రాజ్యాం మండలం అంతకాపల్లి ముగిలివలస గ్రామంలో త్రాగునీటి ఎద్దడిపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. గత 2 రోజులుగా తమ గ్రామానికి త్రాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ యువకులు, స్థానికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. రాజ్యాం నుండి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారిపై బారికేళ్లు వేసి రాకపోకలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకుండా గ్రామంలోకి వెళ్లి ఖాళీ బిందెలతో తమ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్లు వేస్తున్న పనుల సమయంలో దెబ్బతిన్న పైప్లైన్లు ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడంతో గుక్కడి నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి ఎంతో అట్టహాసంగా వాటర్ ట్యాంకును ప్రారంభించినా పైప్లైన్ మరమ్మతులు చేయించకపోవడంతో చుక్క నీరు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదురుతున్న వేళ తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పైప్లైన్ బాగు చేయించి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.